సుదీర్ఘకాలం తర్వాత పాకిస్తాన్లో మెగా టోర్నీ జరిగింది. ఐసీసీ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చిన ఆ జట్టుకు దక్కిన లాభం మాత్రం ఏమీ లేదు. ఆటలో పాక్ జట్టు దారుణంగా విఫలమైంది. స్వదేశంలో పాక్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది. న్యూజిలాండ్ చేతిలో కంగుతింది. ఆ తర్వాత రెండో మ్యాచ్ను ఆడేందుకు దుబాయ్కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ భారత్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. స్వదేశంలో బంగ్లాదేశ్తో మ్యాచ్ జరగనే లేదు. వర్షార్పణమైంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్ స్వదేశంలో ఆడింది ఒకే ఒక్క మ్యాచ్ కావడంతో అభిమానులకు కావాల్సినంత కిక్కే దక్కలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ట్రై సిరీస్ లోనూ ఆ జట్టు ఎరగదీసిందేమీ లేదు. రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. సిటీ 2025కి ఆతిథ్యం ఇచ్చినప్పటికీ ఫైనల్ కు పాక్ వేదిక కాలేకపోయింది. టీమిండియా ఫైనల్ చేరడంతో టైటిల్ పోరును దుబాయ్లోనే నిర్వహించాల్సి వచ్చింది. పైగా భారత జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో పాకిస్తాన్కు ఆనందం లేకుండా పోయిందన్న చర్చ ఉంది. ట్రోఫీని అందించిన సమయంలో వేదికపై పీసీబీ ప్రతినిధులెవరికీ ఆహ్వానం దక్కలేదు. ఈ వ్యవహారంలో పాక్ పరువు పోయిందనే చర్చ జరుగుతోంది. అయితే పెద్ద టోర్నీని నిర్వహించాక పాక్ విజయాల సంగతి పక్కన పెడితే కమర్షియల్ గాను పీసీబీ వెనకేసుకున్నదేమీ లేదని కథనాలు వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీతో నష్టాలు తప్పలేదనే ప్రచారం జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు హైబ్రిడ్ మోడల్లో జరిగాయి. టీమిండియా ఆడిన మ్యాచ్లన్నీ దుబాయ్లో నిర్వహించారు. రావల్పిండి, కరాచీ, లాహోర్లో మాత్రం ఇతర జట్ల మ్యాచ్లను ఆడించారు. టోర్నీ కోసం 3 వేదికలను ఆధునీకరించేందుకు పీసీబీ బాగానే ఖర్చు చేసింది. దాదాపు $58 మిలియన్ ఖర్చు చేసినట్టు కథనాలు వస్తున్నాయి. అంచనా వేసిన వ్యయం కంటే 50% ఎక్కువే ఖర్చైనట్టు తెలుస్తోంది. టోర్నీ సన్నాహకాల కోసం $40 మిలియన్ పీసీబీ వెచ్చించినట్టు ప్రచారం జరుగుతోంది. హోస్టింగ్ ఫీజు కింద ఐసీసీ నుంచి పీసీబీకి వచ్చింది $6 మిలియన్ మాత్రమే అని టాకు నడుస్తోంది. టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్షిప్ల ద్వారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు పెద్దగా ఆదాయమేమీ రాలేదని ప్రచారం జరుగుతోంది. టోర్నీకి ఆతిథ్యం ఇచ్చినందుకు ఓవరాల్ గా $82 మిలియన్ నష్టపోయినట్టు తెలుస్తోంది. ఈ నష్టాలను కవర్ చేసుకునేందుకు ప్లేయర్ల మ్యాచ్ ఫీజుల్లో కోత తప్పదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నేషనల్ టీ20 ఛాంపియన్షిప్ లో ఆడే ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 90% కోత విధించే అవకాశాలు ఉన్నాయని కథనాలొస్తున్నాయి. ప్లేయర్లకు స్టార్ హోటల్ వసతులను కూడా తగ్గించే అవకాశముందని తెలుస్తోంది. మొత్తంగా పాకిస్తాన్ ను దరిద్రం వెంటాడుతోందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఇలాగైతే పాక్ క్రికెట్ మరింత డేంజర్ లో పడే ప్రమాదం ఉందని అంటున్నారు.